ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, అక్కడ బీజేపీ కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో వాళ్ళు చేస్తున్న తీరు గమనించినాక నా చెయ్యి ఎప్పుడు చేతితోనే ఉండాలనే నిర్ణయం అక్కడ. ఈ చెయ్యి గురించి నేను వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ నేను అడుగుతున్నాను. కనెక్ట్ అయినా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మాకు తప్పైతే కనుక, హైకమాండ్ దాదాపు రాష్ట్ర నాయకత్వానికి వదిలేసింది. మీరు టికెట్లు కన్ఫర్మ్ చేసిస్తే కనుక కన్ఫర్మేషన్ చేసే పరిస్థితి అనేది బాహటంగానే వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైన అద్దంకి దయాకర్ని, ఆయన చేయి పట్టుకుని తిరిగినంత సన్నిహితం ఉన్న అద్దంకి దయాకర్కి రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారా? చెయ్యడు, చెయ్యాల్సిన అవసరమే ఉండదు. నాకు ఆ భరోసా నమ్మకం కాదు, నేపథ్యం కూడా అది కాదు. రేవంత్ రెడ్డి గారిది వ్యక్తిగతంగా కూడా ఇంటెన్షనల్గా ఉండకపోవచ్చు, కానీ కొన్ని నెసెసిటీస్ ఉంటాయి. దట్స్ వాట్. ఇప్పుడు అవే కావచ్చు, కొన్ని ఒత్తిళ్లు కావచ్చు. ఇప్పుడు అవే ఆ అబ్స్టాకిల్సే తను నాకు అవకాశాలు ఇవ్వకపోవడానికి కారణమని అనుకోవడమే కాకుండా తను మాత్రమే డిసిషన్ మేకర్ కాడు. ఒకవేళ అదే పరిస్థితుల్లో ఉంటే మొట్టమొదలే దయాకర్ ఉంటాడు. కీ పొజిషన్లో ఉన్న 51% కాదు, 60% కూడా ఉండొచ్చు కాక. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు దయాకర్ ఒక 4-5 నెలలో 6 నెలలో ఒక 1 ఇయర్ అవకాశం రాకపోతే తర్వాత పార్టీతో మాట్లాడి చేయొచ్చు అనే ధీమాతో కూడా తను ఈ డిలేను చేస్తుండొచ్చు కాక. దానివల్ల కొన్నిటికి సమాధానాలు కూడా దొరుకుతాయి. సో ఇలాంటి సందర్భంలో నేను సంయమనంతో ఉండడం అనేది నాకు ఎక్కువ విలువ. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల్లో ఈ ఓపికలు, సంయమనాలు, స్థితప్రజ్ఞతలు, ఇవన్నీ కూడా వాడలేని పదాలైనవి ఇప్పుడు ఈ రాజకీయాల్లో. ఈ రాత్రికి ఏకపోతే తెల్లారి వాడిపోతుంది. ఈడ పదవులు ఉండి కూడా ఆ పార్టీలో పదవి వస్తుందన్నాక పోతున్నారు. కానీ నేను పదవులతో కాదు, నేను ఈరోజు ఒక హోదాను కోరుకొని కనుక ఉంటే నిజంగా దాని స్వార్థం అందామా లేకపోతే అవకాశం తీసుకోవడం అందామా, అదే కనుక ఉంటే ఏమంటే వివిధ పార్టీల ఆఫర్స్ని నేను యాక్సెప్ట్ చేస్తుంటేనేమో. కానీ దాంట్లో పోయి నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. అక్కడ పోయి నేను ఇప్పుడు కిరాయి ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది, ఇక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఇది నేను సొంతగా ఎందుకు ఫీల్ అవుతుంది అంటే కంఫర్ట్. ఇక్కడ నాకుండే కంఫర్ట్, మెంటల్ కంఫర్ట్ ఉంటుంది, పొలిటికల్ కంఫర్ట్ ఉంటుంది. మీరు అంటుండ్రు అందరూ అణిచివేసి అనగదొక్కి, కొంతమంది అయితే అబ్బా ఏందిరా నీకు ఇన్ని చేసిన మా క్లాస్మేట్స్ అంటుంటారు, అరే దయాకర్ గానికే రావట్లేదు ఏందిరా అని చెప్పేసి మా వాళ్ళు యూఎస్లో ఉన్న వాళ్ళు, అక్కడికే ఉన్న వాళ్ళు, నా ఎంసీఏ క్లాస్మేట్స్ వీళ్ళు కొంతమంది ఎల్ఎల్బి వాళ్ళు ఉంటారు, అబ్రాడ్గా పోయిన వాళ్ళు చేస్తూ ఉంటారు. చేసి దయాకర్ నీకే ఎందుకు రావట్లేదు, అరే నాకు వచ్చిన రోజు నువ్వు మంచిగా చూస్తావు చెప్పు అంటే ఎవరైనా వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. బట్ నేను ఎంతసేపటికి ఎంత క్వాలిటేటివ్గా ఎంత ఎఫెక్టివ్గా జనం కొరకు పోరాడుతున్నా కొట్లాడుతున్నా అనే దాని మీదనే ఉంటా. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైంది సచిన్ అంటే, నేను కనబడేది వినపడేది మొత్తం మీడియాలోనే అవుతున్నది. చివరికి టీవీ నాయకుడు అయిపోయింది దయాకర్. అంటే నా నేపథ్యం తెలియని వాళ్ళంతా ఏమనుకుంటారంటే దయాకర్ ఎప్పుడు టీవీలో చూస్తాం, ఎవరైనా ఫోన్ చేసినా అన్న టీవీలో ఉన్నావా, లైవ్లో ఉన్నా, ఐఎమ్ ఆల్వేస్ వాళ్ళకి కనపడేది ఎక్కడ స్క్రీన్లోనే కనపడతా, సెల్ ఫోన్లో కనపడ్డా, వాళ్ళు ఎక్కడున్నా ఎవ్రీ టైమ్ ఐఎమ్ విత్ టీవీ. కార్లో పోతున్నా కూడా, ఏది ఈవినింగ్ టైం పోతున్నా కూడా, మార్నింగ్ టైం ఎటైనా జర్నీలో ఉన్నా కూడా నేను స్క్రీన్ మీద పెడతాను. కానీ నా 10 years బ్యాక్గ్రౌండ్ కానీ అంటే మీన్స్ 4 to 14 ఎన్నో నిద్రలేని రాత్రులు, అసలు ఆ మూమెంట్ టైం అనేది అంటే అంత సంతోషపడుతూ చేసినాం, దాన్ని పెయిన్గా ఫీల్ కాలేదు. మీరు ఇంత చేశారు, అఫ్కోర్స్ మీరు మీ మాటల ప్రకారం చూస్తుంటే భవిష్యత్తు కూడా ఈ కాంగ్రెస్ కంటిన్యూ అవ్వచ్చు, ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి మీరు ఒక సినిమా తీయబోతున్నారు. ఆ సినిమాలో వీటన్నిటిని, మీ కసిని, మీ కోపాన్ని, వీటన్నిటిని మేళవించే సినిమా ఉండబోతోందా? అది బయోపిక్ కాదు, అది సెమీ బయోపిక్ లాంటిది. అందుకే నా నేపథ్యం దాంట్లో మీ కోపం, మీ కసి, ఉంటాయి, జరిగిన దారుణాలు ఇవన్నీ ఉంటాయా? ఈ పొలిటికల్ లైఫ్లో ఉండేది ఇది కంప్లీట్ బయోపిక్. కానీ నేపథ్యం ఒక సినిమాల హీరో ఎవరు అంటే దానికి ఒక విగ్రహం, దానికి ఒక పేరు, దాని గుణాలు, దాని లక్షణాలు అన్నీ రాసుకుంటాడు డైరెక్టర్. ఎప్పుడు ఆ డైరెక్టర్ అద్దంకి దయాకర్ అనే గుణాన్ని రాసుకుంటాడు, అద్దంకి దయాకర్ అనే క్యారెక్టర్ని డిఫైన్ చేసుకున్నాడు. తన పాత్రకు అద్దంకి దయాకర్ లాంటి పొలిటికల్ లీడరే తన జీవితమే నేపథ్యం అయితే ఎట్లా ఉంటుంది అనేది మోడల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ యాత్ర తీసిండ్రు, రాజశేఖర రెడ్డి గారు నేపథ్యాన్ని మమ్ముట్టి గారు వేసిండ్రు, తన ఆహార్యాన్ని,
నటనను అంటే తన బిహేవియర్ని నటన రూపంలో చూపించడం, తన యాక్సెంట్ని ఆయన చూపించడం పాత్ర ప్రయత్నం చేస్తాడు. కానీ దయాకర్ ఇంకెవరిదో నటించలే. దయాకర్ ఇట్ సెల్ఫ్, దయాకర్ జీవిత నేపథ్యంతో దయాకర్ ఒక రాజకీయ నాయకునిగా ఎదుగుతున్న క్రమాన్ని బేస్గా తీసుకొని ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో జరుగుతున్న వాటిని నాతో నేనైతే ఏం చేస్తాను. ఎప్పుడు రిలీజ్ కాబోతోంది మూవీ? ఇప్పటికి ఇట్స్ టైమ్ టు మూవీ. ఎక్కువ ఢిల్లీ, ముంబై ఇవన్నీ ఉండేది కూడా ఓన్లీ మూవీ కోసం. అందరూ అనుకుంటూ టికెట్ల కొరకు సర్దుకొని పోయిండు కాక ఢిల్లీలో ఉన్నాడు. నేను ఇప్పుడు ఒకటేమో ఓటీటీ ప్లాట్ఫామ్ చూడాలి, ఇప్పుడు కోడ్ ఎంటర్ అయింది కాబట్టి, లేదంటే థియేటర్స్ అనేది అంత సింపుల్ ఏం కాదు. అది 5 లాంగ్వేజెస్లో తీసినాం దాన్ని. సో 5 రాష్ట్రాల దానికి సంబంధించిన వాళ్ళతో, ఇప్పుడు మలయాళ అయితే కేరళతో, తమిళ అయితే చెన్నైతో, కన్నడ అయితే బెంగళూరుతో, ఇవన్నీ తిరుగుతుండాలి. ముంబై హిందీ వెర్షన్ కొరకు. తెలుగు అంటే మనకి ఇక్కడ లోకల్గా ఉంటుంది. ఒకసారి దాన్ని రిలీజ్ చేయడానికి అంత ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఫ్రీ అయిపోతుంది. ఈ లీన్ టైం నాకు మంచిగా ఉపయోగపడుతున్నది. సో దాని ప్రమోషన్ అనేది కూడా కొంత లిటిగెంట్గా ఉంటుంది. ఎందుకంటే అది కంప్లీట్గా ఏమంటాం దాన్ని, సెన్సార్ రావాలి. సెన్సార్ వచ్చిన తర్వాత దాన్ని ఎవరైనా మామూలుగా ప్రోమోస్ ఇస్తారు, సినిమా పేరు చెప్తారు, సినిమాలో ఏం థీమ్ ఉందో ప్రచారం చేస్తారు. రైట్. ఎలాగ ఆ సందర్భం వచ్చిన దగ్గర సినిమా పేరు ఏమండి సినిమా? ఇంకా అనుకోలే, 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. సో అది ఇండియా లెవెల్లోనే ఉంటుంది. ఓకే. పాన్ ఇండియా ఏ మూవీ పేర్లు ఏమనుకుంటున్నారు ప్రస్తుతానికి? ఇక అది మళ్ళీ మా డైరెక్టర్ ఏమంటాడు ఇప్పుడు నేను మీతో చెప్తే చాలా డిప్లొమాటిక్ ఆన్సర్. కొంచెం ఏముంటుందో చూడాలి. మేరా భారత్ అనేది అప్పుడు ఎక్స్పోజ్ చేసినాం మూవీ తీసే టైంలో. బట్ మేరా భారత్ అనేది 5 సినిమాలు ఉన్నాయి రిజిస్ట్రేషన్, 2 years వరకు ఇవ్వరు. ఒకటి మలయాళ మూవీ మేరా భారత్ మహాన్. సో చూద్దాం. మంచి ఇప్పుడు జరుగుతున్న పాలిటిక్స్లో ఉండే నేమే ఉంటుంది. త్వరలో దాని లోగోతో పాటు ఎవరిని మన పెద్ద ఆయన ఒకసారి కన్సల్ట్ కావాలి, కీరవాణి గారిని. ఎందుకంటే ఆడియో కూడా రిలీజ్ చేయాలి. ఇంతవరకు చేయాలి. ఒక్కటి గద్దర్స గారి సాంగే ఈ బానిసలారా లేండిరా అనేది ఒకటి చేసినాం. దాన్ని అందరూ ఏమనుకుంటారు అంటే మన యూట్యూబ్ సాంగ్ అనుకుంటున్నారు దాన్ని. అంటే దాన్ని మనం లిరికల్ చేసినాం కదా. మామూలుగా ఇప్పుడు లిరికల్ సాంగ్స్, యూట్యూబ్ సాంగ్స్ కొంత ఉన్నాయి, అట్లా అనుకుంటున్నారు. అది ఈ సినిమాలో ఉంది. వారి గద్దర్ గారు ఏమన్నారంటే, నేను సినిమా నేపథ్యంతో నా పాటను రిలీజ్ చెయ్యను, మీరు కీరవాణి గారితో మాట్లాడండి. బట్ నేను ఇది సామాజిక సంఘాలతోనో ప్రజా సంఘాలతోనో నేను నా పాటను రిలీజ్ చేసుకుంటా. ఆయన పాపం ఆయన చనిపోకముందే ఈ పాటను రిలీజ్ చేయించిండు. అదేందో యాదృచ్ఛికం. ఆ పాట వారే పాడి వారే నృత్యం, మన సుచిత్ర చంద్రబోస్ గారు దాన్ని కొరియోగ్రఫీ, ఆమె చాలా అంటే చాలా ప్రేమతో చేసి, దాన్ని ఒకరు చెప్తే మామూలుగా చేయడు ఆయన. నేను సహజంగా గద్దర్ అంటోడు ఒక పాట పాడితే ఎట్లా పాడుతాడో, ఎగిరితే ఎట్లా ఎగురుతాడో అదే ఎగురుతా. అది తీసుకోరి, నేను ఎగురుతుంటే తీసుకోరు రా, ఇది ఎక్కడిది, నాకు ఈ కొరియోగ్రఫీ దిస్ నాట్ గుడ్ అనేటి అలా. నువ్వు ఓకే, నీ వెనక ఉండేటోళ్ళు కొంతమందికి లైనప్ కావాలి కాబట్టి అంటే వారు కూడా చిన్న పిల్లగారిని కనుక ఎట్లా లాలిపాట పాడతారు సుచిత్ర గారు, నేను చూసినా కదా. ఇట్లా కాదు సార్, ఇట్లా అని చాలా మంచిగా పాట కూడా బాగుంటుంది. రేపు కీరవాణి గారు కూడా అవి పాటలు, కీరవాణి పాట ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి, వాటితో రిలీజ్ చేసే పని తొందరలోనే చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అంత రాజకీయ నాయకులంతా అదే బిఫోర్ కంక్లూడింగ్ ఉంటారు. బిఫోర్ కంక్లూడింగ్ 3 ఇక్కడ మాటలు వినిపిస్తున్నాయి. ఒకటి, కంటోన్మెంట్ నుంచి బరిలోకి దిగబోతున్నారు. వరంగల్ అనేది దాదాపు ఆప్షన్ క్లోజ్ అనేది కనిపిస్తున్నాయేమో, మీ కాంగ్రెస్లో ఏదైనా జరగచ్చు. ఇంకా మంత్రి పదవి, దాంతోపాటు బహుశా నెక్స్ట్ ఏంటనేది క్వశ్చన్ మార్క్. అది ఈ 3 అద్దంకి దగ్గర ఏమనుకుంటున్నారు? ఏది ఎక్కువ? 3 మంచియే. నువ్వు అన్న 3 మంచి. ఏది ఎక్కువ పాసిబిలిటీ ఉంది? 3 మంచిగానే ఉంటాయి. 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 సమానంగా అవకాశాలు ఉంటాయి. ఓకే. బట్ 3 సమానం, ఒక అడుగు ఎక్స్ట్రాలో ఉంటుంది కదా ఒకటి. అన్నీ ఇప్పుడు ఒకదానికొకటి ఇంటర్లింక్డే, ఒకదానికొకటి ఇంటర్లింక్డే ఉన్నాయి కాబట్టి ఏదున్నా భవిష్యత్ పార్టీకి మాలాంటి వాళ్ళం చాలా ముఖ్యం. ముఖ్యం అనే దానికంటే మేము పార్టీకి మరింత డెడికేట్ అయి పనిచేయాల్సిన ఆవశ్యకత పెరుగుతుంది. 24 జూలై తర్వాత, జూన్ జూలై తర్వాత ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తే మాకెక్కువ పని ఉండదు. మీన్స్ ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తే అంటే కాంగ్రెస్ పార్టీకి దేశంలో కూడా అధికారం వస్తే, మా రేవంత్ రెడ్డి గారు లెక్క ముఖ్యమంత్రి ఈడ ఎట్లయిండో, రాహుల్ గాంధీ గారు కూడా అట్లా ప్రధానమంత్రి దేశంలో అయితే మాలాంటి వాళ్ళకి పెద్ద పని ఉండదు ఇక. రైట్. అప్పుడు మేము ఏం చేయగలుగుతాం? ఆయననే ఓబీసీ జనగణన అన్నాడు కాబట్టి రాహుల్ గాంధీ గారే,
దాని ఓబీసీ జనగణన చేసి, అంటే నా ఉద్యమం నెక్స్ట్ నెక్స్ట్ అనుకున్నాం నాకు ఉంది కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేసే పనిలో ఉంటాం. ఒకవేళ ఏదేని కారణాల వల్ల మళ్ళీ బీజేపీ వస్తే మాలాంటి వాళ్ళ అవసరం, మాలాంటి వాళ్ళ పని మరింత ఇంతకంటే ఒక 10 times ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే ఇక ఆ పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఎందుకో అప్పుడు చెప్తాం మంచిగా.